శ్రీగణాధిపతే నమః, శ్రీ గురుభ్యో నమః, శ్రీమాత్రే నమః. ప్రేక్షకులందరికీ స్వాగతం. కుజగ్రహ మార్పు. కుజగ్రహ మార్పు 2025 ఏప్రిల్ 3వ తేదీ నుండి 2025 జూన్ 6వ తారీఖు వరకు ఈయన కర్కాటక రాశిలో నీచ స్థానంలో సంచారం చేయడం అనేది జరుగుతోంది. ఈ కుజుడు నీచ స్థానంలో సంచారం చేయడం ద్వారా అసలు ద్వాదశ రాశుల వారికి కూడా శుభ ఫలితాలు ఏ విధంగా ఉంటాయి, వీళ్ళు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి లేదా ఎటువంటి విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి ఈ 65 రోజుల పాటు కూడా అనే విషయాన్ని మనం పూర్తిగా తెలుసుకుందాం. కాబట్టి ఈ కుజగ్రహ మార్పు అనేది సహజంగా కుజుడు మనకి చూసుకున్నప్పుడు కొద్దిగా ఆవేశానికి, ఉద్రేకానికి ఇలాంటికి సంబంధించిన వ్యక్తి. సో ఇలాంటి ఈ కుజుడు ఆవేశపూరితమైన గ్రహం కాబట్టి కొద్దిగా కుజుడు యొక్క ప్రభావం కానీ రాశి మీద వ్యతిరేకంగా ఉంటే కొంత వ్యతిరేక ఫలితాలు, సో కాస్త అనుకూలంగా ఉంటే శుభ ఫలితాలు పొందడం అనేది ఉంటుంది. కాబట్టి ఈ యొక్క కుజగ్రహ మార్పు వల్ల అంటే గత కొంతకాలంగా ఈయన స్తంభించాడు, ముందుకు వెళ్ళాడు, మళ్ళీ వ్యతిరేక దిశలో వెళ్ళాడు, మళ్ళీ రుజుమార్గానికి వచ్చి ఇప్పుడు నీచ స్థానంలో కర్కాటక రాశిలోకి ఈయన మార్పు అనేది జరగబోతోంది. కాబట్టి దీనివల్ల ఎటువంటి ఫలితాలు ఉండబోతున్నాయి, ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి అనే విషయాన్ని మనం తెలుసుకుందాం. కాబట్టి వీడియోని చివరి వరకు చూడండి. వృశ్చిక రాశి అధిపతి వచ్చి కుజుడు. ఈ వృశ్చిక రాశి అధిపతి అలాగే వీళ్ళకి షష్టమాధిపతి కూడా అయిన కుజుడు నవమ స్థానంలో అంటే భాగ్యస్థానంలో నీచ పొందడం అనేది జరుగుతుంది. సహజంగా ఈ ఏదైతే షష్టమాధిపతి అయ్యాడో అంటే రోగానికి, శత్రువులకి, వాటి అన్నింటికీ కూడా ఏదైతే కారకుడు అయ్యాడో ఆ అధిపతి వెళ్ళి నీచపడడం వల్ల శరీరానికి సంబంధించే ఇబ్బందులు, శరీరం పీడింపబడ్డం, శరీరము కృషించడం, లేదా శరీరానికి ఏదైనా అనారోగ్యం రావడం, లేదా వచ్చిన నొప్పులు ఉన్న నొప్పులే పోకపోవడం, ఏదో రకంగా శారీరక ఇబ్బందులు మాత్రం ఖచ్చితంగా అనారోగ్య సమస్యలు ఉండడం అనేది జరుగుతుంది. అలాగే ముఖ్యంగా ఈ యొక్క షష్టమాధిపతి అయ్యాడు కాబట్టి శత్రువులు పెరిగే అవకాశం, శత్రువులు అంటే ఈ షష్టమాధిపతి అయ్యాడు కాబట్టి కొద్దిగా శత్రువులు పెరిగే అవకాశం. అంటే మరి నీచ స్థానంలో ఉన్నాడు కదా, అంటే షష్టమాధిపతి అయిన నీచ స్థానంలో ఉన్న అంత విపరీతంగా మరీ రోడ్ల మీదకి వచ్చి కొట్టుకునే అంత శత్రుత్వం లేకపోయినా తప్పనిసరిగా శత్రువులు మాత్రం ఏర్పడడం అనేది జరుగుతుంది. అలాగే కాస్త అధికంగా ఖర్చు, ధనం వల్ల ధనాన్ని సంపాదించడం, ధనం ఖర్చు చేయడం ఒక ఎత్తైతే ధనం సంపాదించడం కోసం వ్యయ ప్రయాసలు పడ్డం, దానివల్ల అధిక శ్రమ ఇవన్నీ కూడా ఏర్పడతాయి. అలాగే కాస్త శరీరంలో బలం తగ్గి కాస్త నీరసించడం ఇవన్నీ కూడా ఏర్పడతాయి. అలాగే మధ్యలో ఈ నవమస్థానం దూర ప్రయాణాలకు కాబట్టి కాస్త ప్రయాణాల్లో అలసటలు, ప్రయాణాల్లో నీచ పొందడం, అంటే ఈ ప్రయాణాల్లో నీచ పొందడము అంటే ప్రయాణాల్లో అనుకున్న పనులు సమయాన్ని అవ్వలేకపోవడం వల్ల కాస్త పనులు వాయిదా పడ్డము ఇలాంటివన్నీ కూడా ఏర్పడడం. అలాగే వీళ్ళకి ముఖ్యంగా ఏదైతే మనస్సు ఉందో మనస్సు దృఢంగా లేకపోవడం వల్ల కొంత వ్యతిరేకతలు ఏర్పడడం, మనోవిచారము ఇలాంటివన్నీ కూడా ఏర్పడే అవకాశము ఎక్కువగా కనపడడం అనేది జరుగుతోంది. అలాగే ఇక్కడ కుటుంబ సభ్యుల ద్వారా కొంతవరకు అంటే కొంత కుటుంబ సభ్యుల వల్ల కొంతవరకు అనుకూలంగా ఉన్న బయట సమాజం నుంచి కొంత వ్యతిరేకతలు రావడం, కొంత అంటే న్యూట్రల్గా ఉండడం, పూర్తిగా మంచి ఫలితాలు ఉండవు, పూర్తిగా చెడు ఫలితాలు లేకుండా ఈ యొక్క కుజుడు నామస్థానంలో సంచరించడం వల్ల ముఖ్యంగా శారీరక శ్రమ అధికంగా ఉండడం, పనుల వాయిదా పడడం, పనుల్లో ఆలస్యాలు ఇలాంటివి ఏర్పడడం అనేది ఖచ్చితంగా కనబడుతోంది. అయితే మరి ఈ కుజుడు యొక్క ప్రభావం ఈ 60 రోజుల పాటు ఉంటుంది కదా, మరి ఈ 65 రోజుల పాటు విషయాల్లో మేము ఎలా తగ్గించుకోవాలి అంటే 65 రోజులు కూడా మేము కంటిన్యూగా చేయాలా అంటే మరి కొంతమందికి కుదరదు కదా. కాబట్టి ఏంటంటే ప్రతిరోజు కూడా సుబ్రహ్మణ్యకరావలంబ స్తోత్ర పారాయణ చేసుకోవడం, లేదా భుజంగ స్తోత్రాన్ని పారాయణ చేయడం, లేదు కనీసం దేవుడి దగ్గర దీపాన్ని పెట్టి ఎర్రటి పూలతోనైనా సరే స్వామిని అలంకరించి
ఏదైనా ఎర్రటి పదార్థాన్ని తయారు చేయడం, లేదా అది కుదరలేదనుకో పటిక బెల్ల అనే సరే నువ్వు ఏదైనా చేయడం అనేది ఉత్తమమైన విషయంగా మనం చెప్పవచ్చు. దీనివల్ల ఏంటంటే ఏవైతే ఈ వ్యతిరేక ఫలితాలు ఉన్నాయో నవమస్థానంలో సంచారం చేయడం వల్ల, ఆ నవమస్థానం సంచారం వల్ల వ్యతిరేక ఫలితాలు ఖచ్చితంగా తగ్గడం అనేది ఇక్కడ మనకి కనబడుతుంది. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి. అలాగే ఎవరైనా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సర్వేజన సుఖినో భవంతు, లోకా సంస్థ సుఖినో భవంతు.